మంత్రి కేటీఆర్ పై బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేటీఆర్ ని కొంపముంచే తెలివని, అమెరికాలో చిప్పలు కడిగే బతుకని మండిపడ్డారు. సంగారెడ్డిలో చేపట్టిన బీజేపీ నిరుద్యోగ మార్చ్ లో మాట్లాడిన బండి సంజయ్ టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ ఘటనతో 30 లక్షల మంది జీవితాలను కేటీఆర్ నాశనం చేశారని విమర్శించారు. టీఎస్పీఎస్ పేపర్ లీక్ కేసులో కేటీఆర్ ను బర్తరఫ్ చేసి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించేంత వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. నష్టపోయిన 30 లక్షల అభ్యర్థులకు 1 లక్ష చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక త్వరలోనే లక్షలాది మందితో హైదరాబాద్ లో నిరుద్యోగ మార్చ్ చేపడతామని చెప్పారు. ఇక కేటీఆర్ రోజుకో మంత్రి అవుతాడని ఎద్దేవా చేశారు బండి సంజయ్. ఏ శాఖలో ఏ మంత్రి ఎంత దోచుకుంటాడో తెలుసని, ఆ దోపిడిని ఆయనే దోచుకుంటారని ఆరోపించారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, జేబీ నడ్డా గారి నాయకత్వం, అభినవ సర్దార్, తెలంగాణ సర్దార్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం. 30 లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్తు నాశనం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబం. మేము గతం నుంచి డిమాండ్ చేస్తున్నామన్నా. ముఖ్యమంత్రి అనుకున్నాడు భారతీయ జనతా పార్టీ రాజకీయ పార్టీలు ఏదో 2 రోజులు నిరుద్యోగ మార్చులు చేసి, ధర్నాలు చేసి, రాస్తారోకలు చేసి ఇలా పక్కకు జరుగుతాడు. భారతీయ జనతా పార్టీ వదిలిపెట్టది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఖబర్దార్, తప్పకుండా టీఎస్పీఎస్సీ విషయంలో జరిగిన అన్యాయం విషయంలో సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాల్సిందే. ఈ లీకేజ్ కు కారణమైన 30 లక్షల మంది యువత భవిష్యత్తును నాశనం చేసా నీ కొడుకును మెడలు వట్టి బయటికి నూకాల్సిందే. నీ కొడుకును బర్తరఫ్ చేయాల్సిందే. నష్టపోయిన ఒక్కొక్క విద్యార్థికి 1 లక్ష రూపాయల భృతి ఇవ్వాల్సిందని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది.